సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కుచనపల్లి మాలపల్లి గ్రామం మధ్య వాగుపై వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా గ్రామంలో సంబరాలు నిర్వహించుకున్నారు. గ్రామ సర్పంచ్ మడప జయపాల్ రెడ్డి మాట్లాడుతూ, వంతెన నిర్మాణంలో 2 గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు రైతులు, విద్యార్థులు, ప్రజలు ఎంతో ప్రయోజనం చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకచందు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కుచినపల్లి గ్రామ సర్పంచ్ మడప పద్మ జయపాల్ రెడ్డి అనబడి నేను మాలపల్లె కుచినపల్లి గ్రామ మధ్యలో వాగు వంతెన నిర్మాణము 3 కోట్ల వ్యయంతో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు మంజూరు చేయడం జరిగినది. వారికి గ్రామ ప్రజల తరఫున అందరి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మధ్యలో కాకతీయ కాలంలో నిర్మించినటువంటి చెరువుల యొక్క పాయ వాగు ఈ 2 గ్రామాల ప్రజలకే కాదు అనేక గ్రామాలకు ఇది రహదారి హుస్నాబాద్కు వెళ్తుంది. ఇట్టి దాని మీద బ్రిడ్జి నిర్మాణం కొరకు అనేక సందర్భాలలో అనేక ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాము, సాధ్యం కాలేదు. ఇప్పుడు మన మంత్రివర్యులు భగీరథుడు చెప్పగానే మా కూచనపల్లి గ్రామానికి మాలపల్లె గ్రామానికి సంబంధించినటువంటి బీటీ రోడ్డు నిర్మించడం జరిగింది. దాని మీద వాగు మీద ఉన్నటువంటి వంతెన నిర్మాణానికి 3 కోట్ల మంజూరు చేయించినటువంటి వారికి మా కూచనపల్లి గ్రామ ప్రజల తరఫున ఆయన ఇక్కడ ఉన్నంత కాలం మేము రాజకీయ సేవకులుగా అతనికి మేము ఉంటామని చెప్పి గ్రామ ప్రజలందరి సమక్షంలో మేము శపథం చేస్తున్నాము. ఇంకా కార్యక్రమాలు అతని ద్వారా మేము ఇంకా మా గ్రామానికి మాలపల్లె గ్రామానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి, వాటితో పరిష్కరించుకుంటాం. ఇట్టి కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమానికి వారు రాష్ట్ర స్థాయిలో ఇంకా ఎవరైనా అతిథులు పంచాయతీ శాఖ మంత్రి గాని, రోడ్లు భవనాల శాఖ మంత్రి గాని ఎవరు వచ్చినా మా కూచనపల్లి గ్రామ ప్రజలందరూ ఆ రోజు ఉండి ఘనంగా స్వాగతం పలికి శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి వారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. శ్మశాన వాటికకు ప్లస్ రైతులు దాటడానికి అక్కడ ఒక కల్వర్టు, దానికోసం కూడా ఒక 25 లక్షల రూపాయలు కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అదే కాకుండా మా తోటపల్లి నుంచి పూసేరులపల్లె 4 కోట్లతోని 2 కోట్ల 50 లక్షలతోని బీటీ రోడ్డు, 1,50 లక్షలతోని బ్రిడ్జి నిర్మాణం. అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నామంటే గ్రామాలకు లింక్ రోడ్లు ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాలలో ఉన్న ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం. దానికోసమే ఆలోచన చేసినాం. అదొక్కటే కాదు, మంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. నేను గ్రామాలలో వస్తే హుస్నాబాద్ కు టచ్ కాకుండా తిరగాలి, ఎలా అయితే బాగుంటది అని చెప్పడం జరిగింది. దానికోసమే కుచనపల్లి ఇవాళ మనం చూసుకుంటే గాంధీనగర్ లో స్టార్ట్ అయినాం అనుకో, గాంధీనగర్ లో స్టార్ట్ అయితే గాంధీనగర్ నుండి అటు వంగరామయ్యపల్లికి ఒక బీటీ రోడ్ కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే వంగరామయ్యపల్లె మీర్జాపూర్ నుండి ఇవాళ అందులో కూడా ఉంది. ఇవాళ ఒక 50 లక్షల రూపాయలు కూడా మీర్జాపూర్ నుంచి జిల్లెలగడ్డ యొక్క ఎక్స్ రోడ్ కూడా లింకు కోసం ఒక 50 లక్షలు కూడా ఈ వర్క్ లో వచ్చింది. అలాగే జిల్లెలగడ్డ నుంచి పోతారం టు నాగారం నుంచి ఉమ్మాపూర్, మహమ్మదాపూర్ ఆడికెళ్ళి వస్తే రామ్లపల్లె, మడద, పొట్లపల్లి, బంజేర్పల్లి, అలాగే బంజేర్పల్లి నుంచి కుచనపల్లి, మాలపల్లి, తోటపల్లి, హుస్నాబాద్ కు టచ్ కాకుండా ఇంకో 1 ఇయర్ లో ఈ 2 రోడ్లు కూడా మన మంత్రి గారు పూర్తి చేస్తారని చెప్పేసి తను మాట ఇవ్వడం జరిగింది. అలాగే మనమందరం ఏది ఏమైనా ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేసే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు మీరు ఆలోచన చేయండి, ఇన్నేళ్లలో మనం వచ్చేసి ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది, ఇన్ని పనులు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అన్నట్టు అది లేదు. ఇవాళ మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మనకు హుస్నాబాద్ కు మంత్రి అంటేనే తెలియదు. అలాంటిది ఇలా చూడండి మీరు ఒకసారి, సిద్దిపేట జిల్లాలో వాళ్ళకు మంత్రి హరీష్ రావు ఎన్ని పనులు చేసిండు. అప్పుడు మన దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం పనులు చేయలేకపోయారు. ఇవాళ మనకు మంత్రి పదవి ఉంది, మన మంత్రి గారు ఎన్నో పనులు చేసి మన హుస్నాబాద్ అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే హుస్నాబాద్ అంటేనే పొన్నం అంటేనే హుస్నాబాద్ అనే దిశగా ఇవాళ మన అభివృద్ధి జరుగుతుంది. మనకి ఇట్టి రోడ్డుకు సహకరించిన, ఈ బ్రిడ్జికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్ మండలంలోని కూచనపల్లి, మాలపల్లి 2 గ్రామాల మధ్యలో 60 సంవత్సరాల క్రితం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మరి చెరువు మీది కాలువ వాగు ఈ వంతెన లేక
రైతులకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఇక్కడి రైతులు ఎన్నో సార్లు ఈ వాగు అవతలనే ఉండి రాత్రింబవళ్లు వర్షానికి తర్వాత ఈ వాగుకు దూరంగా ఉండి పశువులను పాలు పిండడానికి ఎన్నో ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 70 సంవత్సరాలుగా ఎంతో మందికి మా యొక్క అర్జీలను ఇచ్చినప్పటికీ ఎవరి కూడా సరైన సమయంలో స్పందించకుండా ఇక్కడి సమస్యలను ఈ మధ్య కాలంలో ఈ 2 సంవత్సరాల కింద ఈ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యుడు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి ఆలోచన విధానంతోనే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇబ్బందులు జరగకూడదు, ఇక్కడ ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని ముందే R&D అధికారులను పురమాయించి ఇక్కడ బీటీ రోడ్డు డాంబర్ రోడ్డును ఈ లింక్ రోడ్డుగా ఏపించినటువంటి దాత మన పొన్నం ప్రభాకర్ గారు. అదే కోవలో మరి ఈ యొక్క బ్రిడ్జ్ ఒకటి కంప్లీట్ అయితే రాకపోకలకు ఇబ్బంది ఉండకుండా ఉంటది. బైపాస్ లింకులు కూడా చేయడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు సోదరుడు బంకచంద్ గారు ఈ హుస్నాబాద్ కు ఇరువైపులా ఈ లింక్ రోడ్స్ ను ఏర్పాటు చేయాలని అప్పటికే ఎస్టిమేషన్స్ ఇప్పించి పంచాయతీరాజ్ శాఖ ఏఈ ద్వారా డిఈ ద్వారా పొన్నం గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో దృష్ట్యా 3 కోట్ల రూపాయలను వెచ్చించి ఈ 2 గ్రామాల రాకపోకలు రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఒక గొప్ప నిర్ణయం చేసినటువంటి మంత్రి గారికి గ్రామ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, పార్టీ పక్షాన ప్రతి ఒక్కరు కూడా పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞత తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు కుచన్పల్లిలో ఇక్కడ వంతెన దగ్గరనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది.